అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ విత్ హైదరాబాద్ పిల్ల ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు బిగ్ ఆఫ్ 1, బిగ్ ఆఫ్ log n, బిగ్ ఆఫ్ n కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి కాంప్లెక్సిటీస్ వస్తాయి. సో ఈ రోజు n log n నుంచి స్టార్ట్ చేద్దాం. సో బిగ్ ఆఫ్ n log n, నిన్న log n చెప్పుకున్నాం కదా. log n అంటే లైక్ బుక్ కి హాఫ్ చేస్తూ ఒక ఆల్ఫాబెటికల్ వర్డ్ ఏదైనా కనిపెట్టడానికి ఎంత వస్తుంది అంటే log n. సో ఇప్పుడు n log n కి ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ దానికి ఎగ్జాంపుల్ saw 10 పేపర్స్. సపోజ్ నాకు ఒక ఎగ్జామ్ జరిగింది అనుకుందాం. సో ఎగ్జామ్ కి ఒక n మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఎగ్జామ్ లో. అండ్ పేపర్స్ ఎవరు ఫాస్ట్ గా ఎగ్జామ్ ఫినిష్ చేస్తారో వాళ్ళ ప్రకారం ఇలా ఇచ్చారనమాట. ఇలా నాకు ఒక స్టాక్ వచ్చింది. ఇలా నాకు 8 మెంబర్స్ పేపర్స్ ఉన్నాయి. సో నేను కరెక్షన్ చేసేసాను. కరెక్షన్ చేసేసాక నేను గ్రేడ్స్ ఈ స్టూడెంట్ కి డిఫరెంట్ గ్రేడ్స్ ఇచ్చా. ఏ నుంచి హెచ్ వరకు, ABCDEFGH. ఈ హెచ్ వరకు ఇచ్చిన గ్రేడ్స్ నేను ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలి, అరేంజ్ చేయాలి. అంటే ఏబిసిడి, ఏ గ్రేడ్ ఆ గ్రేడ్. సో దీనికి జనరల్ గా యూస్ చేసే టెక్నిక్స్ కాకుండా, అంటే ఫస్ట్ నుంచి ఏ ఎక్కడ ఉందో వెతికి తీసుకో పేపర్, నెక్స్ట్ బి అక్కడ స్టార్టింగ్ నుంచి వచ్చి మళ్ళీ బి ఉన్న పేపర్ తీసుకో, ఇలాంటిది కాకుండా నేను n log n వచ్చే ఒక టెక్నిక్ యూస్ చేస్తాను. దాన్ని కట్ అండ్ కంబైన్ టెక్నిక్ అనమాట. డివైడ్ అండ్ మర్జ్ టెక్నిక్. దీని ప్రకారం మనం A to H గ్రేడ్స్ లాగా పేపర్స్ అరేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను డివైడ్ చేయాలి అంటే ఈ 8 పీసెస్ ని హాఫ్ చేసుకుంటూ సింగిల్ పీస్ వచ్చేంత వరకు డివైడ్ చేయాలి. సో n8 ఉన్నప్పుడు నా కాన్స్టెంట్ టర్మ్ కట్ చేయడానికి తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ లెవెల్ అంటే ఈ 8 ఉన్నప్పుడు హాఫ్ స్ప్లిట్ చేస్తారు. సో 1 పీస్ ని 2 పీసెస్ కింద స్ప్లిట్ చేయాలి. సో 1 కట్ చేస్తుంది. సో 1 కట్ చేసిన టైం కాస్ట్ ఎంత? ద కాన్స్టెంట్ యూనిట్ ఇంటూ 1. సో నాకు 1. నెక్స్ట్ ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇది ఒక 4 పీస్ ఉంటుంది, 4 సైజ్ పీస్ అలాంటి 2 ఉంటుంది. సో ఈ 4 పీసెస్ ని నేను మళ్ళీ కట్ చేయాలి. అంటే ఎన్నిసార్లు కట్ చేయాలి? ఇక్కడ ఒకసారి, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి. సో 2 సైజ్ పీస్ కట్ చేస్తే 2 టైమ్స్ చేయాలి. కాన్స్టెంట్ టైం 2 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇలాగా 2 సైజ్ పీసెస్ వచ్చేస్తాయి. 2 సైజ్ పీసెస్ 4 ఉంది. సో ఇలాంటి 4 పీసెస్ ని కట్ చేయాలి. ఎన్నిసార్లు కట్ చేస్తా? 1, 2, 3, 4. సో 2 సైజ్ పీసెస్ కట్ చేస్తే నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ స్ప్లిట్ ఇంటూ కాన్స్టెంట్ టైం అంటే 4 into 1 బిగ్ ఆఫ్ 1 ఇంటూ 4 వస్తుంది. సో నేను టోటల్ యాడ్ చేస్తే 4 + 2 + 1 7 వస్తుంది. 7 అంటే ఇక్కడ నేను n8 తీసుకుంటే 7 వస్తుంది. అంటే ఊహ ప్రకారం n-1 అనుకుందాం. బిగ్ ఆఫ్ n-1 వస్తుంది. -1 కాన్స్టెంట్ కాబట్టి మనం టైం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇగ్నోర్ చేస్తే బిగ్ ఆఫ్ n వస్తుంది. ఇప్పుడు ఇది n-1 అంటే స్ప్లిట్టింగ్ చేస్తే n-1 ఆపరేషన్స్ వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంకొక నెంబర్ తో ట్రై చేద్దాం. n12. సేమ్ ఇక్కడ కూడా కటింగ్ కి బిగ్ ఆఫ్ 1 టైం కాన్స్టెంట్ టైం తీసుకుంటున్నాం. సో పీస్ సైజ్ ఏంటి? ఫస్ట్ 12 ని హాఫ్ చేస్తున్నాం, 1 టైం స్ప్లిట్ చేస్తున్నాం. సో 1 into బిగ్ ఆఫ్ 1. నెక్స్ట్ 12 పీస్ స్ప్లిట్ చేయగానే నాకు 6 సైజ్ పీసెస్ వస్తాయి. సో ఈ 2 పీసెస్ ని కట్ చేయాలి. ఎన్ని టైమ్స్ కట్ చేస్తాం? 2 టైమ్స్ కట్ చేస్తాం. ఎన్ని పీసెస్ ఇన్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ అలాగా 6 ని హాఫ్ చేస్తే మళ్ళీ 3 వస్తుంది. 3 సైజ్డ్ పీసెస్ ఎన్ని ఉంటాయి? లైక్ 4 ఉంటాయి. 4 పీసెస్ ని హాఫ్ చేస్తే 4 టైమ్స్ 4 into బిగ్ ఆఫ్ 1 4. అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ 3 ని స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు 3 సైజ్ పీసెస్ ని స్ప్లిట్ చేస్తే ఏమవుద్ది? ఒక చోట కట్ చేస్తే 2 సైజ్ వస్తుంది, 1 సైజ్ వస్తుంది, 2 వస్తుంది, 1 వస్తుంది. సో 1 సైజ్ వచ్చేసినవి వదిలేచ్చు, ఎందుకంటే మన అవుట్పుట్ 1 స్ప్లిట్ ఉన్నవి రావాలి. సింగిల్ పీసెస్ ఉంది. సో 2 ఉన్నవి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకంటే 3 పీసెస్ ఉంటే 4 టైమ్స్ కట్ చేస్తే 4 2s 4 1s కింద విడిపోతుంది. సో 2 పీసెస్ ఎన్ని ఉంటాయి? 4 టైమ్స్ ఉంటాయి. 4 పీసెస్ కట్ చేయాలి. బిగ్ ఆఫ్ 1 into 4. ఇక్కడ కూడా కౌంట్ చేస్తే 4 + 4 + 2 + 1 ఎంత వస్తుంది? 11. ఇక్కడ కూడా చూస్తే బిగ్ ఆఫ్ n-1 సాటిస్ఫై చేస్తుంది. 12 కి 11 వచ్చాయి. ఇక్కడ కూడా కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. ఇప్పుడు ఇంకొకటి n = 14 తో చేస్తే కూడా మనకి 13 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ 14 ఉన్నప్పుడు 1 వస్తుంది. 1 టైం ఫస్ట్ టైం స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు 7 వస్తాయి. 7 లాంటి పీసెస్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. నెక్స్ట్ 2 టైమ్స్ కట్ చేస్తాము. ఇప్పుడు 7 ని డివైడ్ చేసినప్పుడు ఏముంటది? ఒకటి 3 పీస్ కట్ అవుతుంది, ఇంకోటి 4 పీస్ కట్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 పీసెస్ ని 2 పీసెస్ కట్ చేయాలి. 3 పీసెస్ ని 2 and 1 కింద కట్ చేయాలి. సో ఇక్కడ 4 టైమ్స్ అయిపోయాక ఈ 2 ఎన్ని పీసెస్ ఉంటాయి? ఇక్కడ 3 కలిపి టోటల్ 6 ఉంది. సో 1 పీస్ వదిలేయచ్చు. సో ఇది మాన్యువల్ గా మనం రాస్తూ కట్ చేస్తే రియల్ గా మనకు బాధమవుతుంది. సో 4 పీసెస్ ని 2 కింద కట్ చేస్తాం. ఈ 2 ని మళ్ళీ కట్ చేయాలి. ఈ 3 పీసెస్ ని 2 1 కింద కట్ చేస్తాం. 1 వదిలేసి 2 పీసెస్ ని మళ్ళీ కట్ చేయాలి. అలా 6 వస్తున్నాయి. ఇక్కడ 6 + 4 + 2 + 1 టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 13 వస్తున్నాయి. సో n-1 సాటిస్ఫై చేస్తుంది. సో స్ప్లిట్టింగ్ ఫార్ములా n-1, బట్ టైం కాంప్లెక్సిటీ -1 ఇగ్నోర్ చేస్తే బిగ్ ఆఫ్ n. సో ఇది డివైడింగ్. సో నా డివైడింగ్ కి టైం కాంప్లెక్సిటీ ఎంత? బిగ్ ఆఫ్ n. ఇప్పుడు చేశాక నాకు ఇది రిజల్ట్ వచ్చింది అనమాట. పేపర్స్ n = 8 అలా స్ప్లిట్ చేస్తూ 1 పీసెస్ కింద చేసినప్పుడు
3 లెవెల్స్ అయినాయి. అంటే 3 లెవెల్స్‌లో కట్ చేశా అన్నమాట. 3 రౌండ్స్. కట్ చేశాక ఇది నా అవుట్‌పుట్ డివైడింగ్. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మెర్జింగ్. సో, మెర్జింగ్ అంటే ఇలా కంబైన్ చేయడం. సో, నేను ఈ 8 పీసెస్ ఏమైతే ఉందో పీస్ ఆఫ్ పేపర్స్ నేను ఈచ్ సింగిల్ పేజెస్‌ని మర్జ్ చేస్తాను. సో, ఫస్ట్ ఈ 2, నెక్స్ట్ ఈ 2, నెక్స్ట్ ఈ 2, నెక్స్ట్ ఈ 2. సో, 1 కాస్త 2 అవుతాయి. మళ్ళీ ఈ 2ని ఒకసారి మర్జ్ చేస్తా. సో, అప్పుడు 4. అలా నేను సింగిల్ వచ్చేంత వరకు మర్జ్ చేయాలనుకుంటున్నాను. సో, మర్జింగ్ ఎలా ఉంది? సో, బీజీడీఏ ఇది నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నాను. సో, ఫస్ట్ సింగిల్ పేర్స్ కింద చేద్దాం మనం. సింగిల్‌ని డబుల్ పేర్స్ కింద. సో, నా లెఫ్ట్ హ్యాండ్‌లో బీ పేపర్ ఉంది. బీ గ్రేడ్ పేపర్. నా రైట్ హ్యాండ్‌లో జీ పేపర్ ఉంది. సో, ఫస్ట్ ఏదొస్తది అది నేను పక్కన పెడతాను. సో, ఫస్ట్ బీ వస్తది. నెక్స్ట్ జీ వస్తది. నెక్స్ట్ డీఏ ఉంది. లెఫ్ట్ హ్యాండ్‌లో డి ఉంది. రైట్ హ్యాండ్‌లో ఏ ఉంది. సో, ఫస్ట్ ఏమొస్తది? ఏ ఫస్ట్ పెడతా పేపర్. నెక్స్ట్ డి దాని పక్కన పెడతా. నెక్స్ట్ ఎఫ్‌హెచ్ యాస్ ఇట్ ఈస్. ఈసీలో సి ఫస్ట్ వస్తది. ఈ ఫస్ట్ వస్తది. సో, లెఫ్ట్ హ్యాండ్‌లో పేపర్, రైట్ హ్యాండ్‌లో పేపర్. ఏ ఆర్డర్ అయితే ఆ ఆర్డర్ ఆ పేపర్ ఫస్ట్ పెడతాం. అది ఎంత? అది 1 యూనిట్. ఒక పేపర్ తీసుకోవడం, పక్కన పెట్టడం 1 యూనిట్. నెక్స్ట్ పేపర్ తీసుకోవడం, పెట్టడం 1 యూనిట్. అలా నాకు 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, 4 పెయిర్స్. ఈచ్ పెయిర్‌లో ఒక పేపర్ పట్టుకోవడం, ఆర్డర్ చూడడం, పెట్టడం. సో, 2 యూనిట్స్. ఒక పెయిర్‌కి 2 యూనిట్స్ అంతే కదా! బీకి 1 యూనిట్, జీకి 1 యూనిట్. కలిపి చేయడానికి 2 యూనిట్స్. సో, అలా 4 పెయిర్స్ ఎంతొస్తుంది? 8 వస్తుంది. నా టైమ్ కాస్ట్ అంతే కదా! సో, నెక్స్ట్ ఇప్పుడు నాకు బీజీ, ఏడీ, ఎఫ్ఏ, సిఈ. ఇప్పుడు ఈ 2 మర్జ్ చేసిన, ఈ 2 మర్జ్ చేస్తా. సో, 2 పెయిర్స్‌ని 4 నంబర్డ్ పెయిర్ కింద మర్జ్ చేద్దాం. ఫస్ట్ బీజీ, ఏడీ. ఇక్కడ చూస్తే కన్‌ఫ్యూజ్ పడకుండా చూస్తే ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఈ 2 పేపర్స్‌లో ఫస్ట్ పేపర్ తీసుకుంటా. ఈ 2 పేపర్స్‌లో ఫస్ట్ పేపర్ తీసుకుంటా. ఏది ఫస్ట్ వస్తది? బియా? ఏయా? ఏ. సో, ఏ పేపర్ ఇక్కడ పెడతాం. సో, నాకు ఏ పేపర్ ఇక్కడ తీసేస్తాను. సో, మిగిలింది డి. ఇక్కడ కూడా సో, ఈ పేపర్ ఇలాగే ఉంది. సో, మళ్ళీ డీని కంపేర్ చేయాలి. ఫస్ట్ ఏమొస్తది? బి. సో, బి ఇక్కడ వస్తది. సో, ఇక్కడ ఏం మిగులుతది? జీ మిగులుతది. ఇక్కడ డి మిగులుతది. సో, జీడీ కంపేర్ చేస్తే బి ఫస్ట్, జీ నెక్స్ట్. సో, ఫస్ట్ పేపర్స్ కంపేర్ చేస్తాము. ఏదొస్తే అది పక్కన పెట్టి దాని నెక్స్ట్ వాల్యూ ప్రీవియస్ ఏది వాల్యూ అలా కంపేర్ చేస్తాం. మళ్ళీ ఎఫ్‌హెచ్, సిఈ. ఫస్ట్ ఇందులో ఎఫ్ చూస్తాం. ఇందులో సి చూస్తాం. ఏది ఫస్ట్? సి ఫస్ట్. సో, సి పెట్టేస్తాం. ఇక్కడ ఎఫ్‌ని అలాగే పట్టుకుంటాం. సి పెట్టేసాం కాబట్టి మళ్ళీ రైట్ హ్యాండ్‌తో ఈ పిక్ చేస్తాం. ఎఫ్, ఈలో ఏంటి? ఈ. సో, ఇవన్నీ అయిపోయినాయి. సో, ఇవన్నీ అయిపోయినప్పుడు ఇవి ఆల్రెడీ సార్టెడ్ కదా! ఇవి ఆల్రెడీ నేను అరేంజ్ చేశా. సో, ఎఫ్‌హెచ్ యాస్ ఇట్ ఈస్ ఇక్కడ పెట్టేస్తాం. సేమ్ పేపర్ తీయడం, కంపేర్ చేయడం, పెట్టడం. ఇదెంత? పేపర్‌కి 1 యూనిట్ కదా! సో, ఇలా 2 పెయిర్స్ ఈచ్ పెయిర్‌లో 4, 4 ఉన్నాయి. సో, 4 + 4, 4 2 జార్ 8. ఇక్కడ 8 వచ్చింది. ఇప్పుడు నాకు 4 పేపర్స్ అరేంజ్ చేసి 2 ఉన్నాయి. ఈ 2 మర్జ్ చేయాలి. సో, ఫస్ట్ ఇందులో ఏ తీసుకో, ఇక్కడ సి తీసుకో. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఏ ఫస్ట్ వస్తది. ఏ పెడతాం. సో, సి ఇంకా అలాగే పట్టుకున్నాం. నెక్స్ట్ బి తీసుకో. ఇక్కడ ఖాళీ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ ఖాళీ అయిపోయింది కదా! నెక్స్ట్ మూవ్. బి తీసుకో, సి తీసుకో. బి వస్తది. సి ఇంకా అక్కడే రైట్ హ్యాండ్ లోనే ఉంది. నెక్స్ట్ డి, సి. ఏది ఫస్ట్? సి. సో, రైట్ హ్యాండ్ ఖాళీ అయింది. లెఫ్ట్ హ్యాండ్ లో డి అలాగే ఉంది. సో, రైట్ హ్యాండ్ లో దాంట్లో ఇంకో పేపర్ తీసుకో. ఈ. బిఈ, ఈ ఫస్ట్. డి ఫస్ట్. సో, నెక్స్ట్ ఇక్కడ జీకి వెళ్తాము. జీ పట్టుకుంటాము. ఇక్కడ ఇంకా ఈఏ. జీఈ, ఈ వస్తది. నెక్స్ట్ జీఎఫ్, ఎఫ్ వస్తది. నెక్స్ట్ జీహెచ్, వి వస్తది. ఇంకా మిగిలింది హెచ్ పెట్టేస్తాం. సో, ఇక్కడ 4 పీస్డ్ పేర్స్ 2 ఉన్నాయి కదా! సో, టోటల్ ఎంత అయింది? 8 అంతే కదా! టోటల్ 8 పేపర్స్ 1 టైమ్ కంపేర్ చేసాము ఈచ్ పేపర్. సో, 1 × 8 8. ఇప్పుడు నాకు టోటల్ మర్జింగ్. సో, దీనికి కాస్ట్ చేసాం, దీనికి కాస్ట్ చేసాం, దీనికి కాస్ట్ చేసాం. ఈ టోటల్ మర్జింగ్ కావాలి అంటే ఫార్ములా డిరైవ్ చేద్దాం. మర్జింగ్ ఫార్ములా ఏంటి? ఇప్పుడు ఈచ్ లెవెల్‌కి ఎంత వర్క్ చేసాము, అంటే ఎంత యూనిట్ ఈచ్ లెవెల్‌కి ఎంత టైమ్ కాస్ట్ అయింది. నెంబర్ ఆఫ్ రౌండ్స్. రౌండ్స్ అంటే ఏంటి? లెవెల్స్. అంటే లెవెల్స్ అంటే ఏంటి? ఇక్కడ టోటల్ పీస్‌ని సింగిల్ పీస్ వచ్చేంత వరకు హాఫ్ చేసాం కదా! హాఫ్. ఆ హాఫ్స్ ఎన్ని చేసాము? ఎన్ని టైమ్స్ చేస్తే నాకు సింగిల్ పీస్ వచ్చింది? అంటే ఈ 8 పీస్‌ని 3 టైమ్స్ చేస్తే నాకు సింగిల్ పీస్ వచ్చింది. ఆ 3 టైమ్స్‌ని మళ్ళీ రివర్స్‌లో మర్జ్ చేసాము. సింగిల్ పీసెస్ నుంచి అది. టోటల్ లెవెల్స్ అనేది ఒకసారి కొంచెం ఆలోచిస్తే నిన్న మనం చెప్పుకున్నాం కదా! ఈ ఎగ్జాంపుల్. ఏదైతే బుక్ డివైడ్ చేస్తూ సింగిల్ పేజ్ వచ్చేంత వరకు చేస్తామో దానికి ఫార్ములా ఏంటి? లాగ్ ఎన్. సో, నాకు లాగ్ ఎన్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎలా తీస్తాము? లాగ్ ఎన్. అండ్ వర్క్ పర్ లెవెల్ అంటే ఈచ్ లెవెల్‌కి వర్క్ చూస్తే ఇప్పుడు 8 వస్తుంది. సో, 8 అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎన్. సో, బిగ్ ఆఫ్ ఎన్. సో, ఎన్ వర్క్ పర్ లెవెల్ ఎన్ అండ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ లాగ్ ఎన్. మల్టిప్లై చేస్తే ఎన్ లాగ్ ఎన్. సో, మర్జింగ్ చేయడానికి మన టైం ఎంత? ఎన్ లాగ్ ఎన్. ఓన్లీ ట్రిక్కీ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రౌండ్స్ అన్నమాట. ఇక్కడ రౌండ్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సో, ఒక స్టాక్ లేదా ఒక మనకి ఎన్ నంబర్ ఏదైతే ఉందో ఆ ఎన్ నంబర్‌ని ఎన్ని టైమ్స్ హాఫ్ చేస్తే మనకి సింగిల్ వాల్యూ వస్తుంది. 1 అనే వాల్యూ వస్తుంది. దాన్ని మనం రౌండ్ అంటున్నాం. లెవెల్. ఎన్ని టైమ్స్ హాఫ్ చేస్తూ ఉంటే మనకి 1 వస్తుంది. దానికి ఫార్ములాయే ఆల్రెడీ లాగ్ ఎన్ టైమ్ కాంప్లెక్స్‌ని డిరైవ్ చేసాము లాస్ట్ వీడియోలో. ఒక బుక్‌కి హాఫ్ చేస్తూ వెళ్తుంటే
ఇంచుమించు లాగ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు టోటల్ మర్జింగ్ వచ్చింది నాకు. బట్ ఈ సార్ట్ చేయడానికి టోటల్ ఎంత, డివైడ్ ఎంత చేసాము ప్లస్ మర్జింగ్ టైం ఎంత చేసాము. సో టోటల్ కాంప్లెక్సిటీ డివైడింగ్ ప్లస్ మర్జింగ్. సో డివైడింగ్ ఎంత, బిగ్ ఆఫ్ ఎన్ వచ్చింది, మర్జింగ్ బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. ఇప్పుడు నాకు టోటల్ ఎంత వస్తుంది, బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ లాగ్ ఎన్. బట్ ఎన్ లాగ్ ఎన్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఎందుకు, అది డామినెన్స్ టర్మ్. ఏ బిగ్ ఆఫ్ ఎన్ కూడా మ్యాటరే కదా అండి. కంపేర్ చేద్దాం. సపోజ్ ఇన్పుట్ సైజ్ నాది 100 అనుకుందాం. ఇప్పుడు నా డివిజన్ టైం ఎంత, బిగ్ ఆఫ్ ఎన్. సో 100 స్ప్లిట్స్ అవుతాయి, ఇంచుమించు 100. నెక్స్ట్ మర్జింగ్ టైం ఎంత, 100 లాగ్ 100 బేస్ 2 చేస్తే ఇంచుమించు నాకు 664 వాల్యూ వచ్చింది. ఇప్పుడు 100 కన్నా 664 ఎక్కువే, బట్ ఇక్కడ అంత డిఫరెన్స్ లేదు అనుకో. ఇప్పుడు నేను 1 మిలియన్ ఇన్పుట్ సైజ్ తీసుకుంటే 1 మిలియన్ పేపర్స్ అనుకుంటే వచ్చేయడానికి నాకు 1 మిలియన్ ఆపరేషన్స్ అవుతున్నాయి, టైం యూనిట్స్. సో మర్జింగ్ చేస్తే నాకు ఎంత అవుతుంది, 20 బిలియన్ యూనిట్స్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ చాలా డ్రాస్టిక్, చాలా ఎక్కువ. అందుకనే ఇంకా డివిజన్ టైం కన్సిడర్ చేయాలని అవసరం లేదు, ఓన్లీ డామినెన్స్ టర్మ్ మాత్రమే తీసుకోవాలి మర్జింగ్ టైం. సో నా టైం కాంప్లెక్సిటీ అండ్ లాగిన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మనం పేపర్ సార్ట్ చేయాలి, సార్టింగ్ అలాంటి టైంలో మనకి ఎండ్ లాగిన్ కాంప్లెక్సిటీ వస్తుంది. ఇలాంటి టెక్నిక్ వాడితే, నార్మల్ రెగ్యులర్ వాడితే డిఫరెంట్ కాంప్లెక్సిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ ఎలాంటి టైంలో వస్తుంది, ఇది కొంచెం బ్యాడ్ టైం కాంప్లెక్సిటీ వీటన్నిటితో బేస్ చేసుకుంది కదా. సో ఎలాగా చూద్దాం. సో ఫైండ్ ఆల్ పేర్స్ ఆఫ్ పీపుల్స్ ఇన్ ఎ రూమ్ ఆఫ్ n పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ బర్త్డే. సేమ్ బర్త్డే ఉన్న పీపుల్స్ ని ఫైండ్ చేయాలి. సపోజ్ 10 మెంబర్స్ ఉందాం అనుకో. సో ఫస్ట్ పర్సన్ ఏం చేయాలి, ఫస్ట్ పర్సన్ బర్త్డే తీసుకొని సెకండ్ పర్సన్ అడగాలి, థర్డ్ పర్సన్ అడగాలి, అలా అట్లా 10% ఉన్నంత వరకు, 10% ఉన్నారనుకున్నాం కదా, 10% వరకు వెళ్ళి అడగాలి. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ నుంచి 10th వరకు అడుగుతాడు, మ్యాచింగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ లెగుస్తాడు. సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ సెకండ్ పర్సన్ ని అడిగాడు. సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏముంది, సెకండ్ పర్సన్ అడగాల్సిన అవసరం లేదు, థర్డ్ నుంచి థర్డ్ పర్సన్ దగ్గర స్టార్ట్ చేస్తాడు, ఫోర్త్ వాడిని అడుగుతాడు, నా బర్త్డే మ్యాచ్ అవుతుంది. అలాగా 10th వరకు వెళ్తాడు. థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు, ఫోర్త్ పర్సన్ నుంచి మిగతా అందరినీ అడుగుతాడు, మ్యాచ్ ఉందా లేదా. అలా అనుకోకపోయినా సింపుల్ ఈచ్ పర్సన్ ప్రతి పర్సన్ ని అడుగుతాడు, అంతే కదా. అంటే ఏంటి, n పర్సన్స్ టైమ్స్ అడుగుతున్నారు అంటే నియర్లీ నాకు వన్ స్క్వేర్ వస్తుంది. కానీ మనం ఇంకా ప్రిసైజ్ గా మాట్లాడుకోవాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ ఎంతమంది అడుగుతాడు, ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఫస్ట్ పర్సన్ తీసేస్తే n-1 మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరినీ అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎంతమంది అడుగుతాడు, ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ సెకండ్ పర్సన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ పర్సన్ ఇంకా అవసరం లేదు. సో తన్ని ఫస్ట్ పర్సన్ ఎక్స్క్లూడ్ చేస్తే -2 మెంబర్స్ ఉంటారు, అందరినీ వెళ్ళి అడుగుతాడు. థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అవసరం లేదు, తన్ని ఎక్స్క్లూడ్ చేస్తే -3 టైమ్స్. ఇలాగ n-1 n-2 n-3 మల్టిప్లై చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది మ్యాథమెటిక్స్ లో, 1 ఇంటూ n-1/2. సో మల్టిప్లై చేయి, n ఇంటూ n స్క్వేర్ మైనస్ n ఇంటూ 1 n/2. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ చేసినప్పుడు కాన్స్టెంట్స్ ఇగ్నోర్ చేస్తాము అండ్ ఓన్లీ డామినెన్స్ టర్మ్స్ తీసుకోవాలి. n స్క్వేర్ చేస్తే డామినెంట్ టర్మ్ ఏంటి, n స్క్వేర్ ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు 10 స్క్వేర్ ఏమవుతుంది 100. సో 10 కి 100 డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండు ఇగ్నోర్ చేస్తే మన టైం కాంప్లెక్సిటీ ఎంత, n స్క్వేర్. దీనికి ఇంకా రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇచ్చారు, ఈచ్ గ్రూప్ ఇంకొక గ్రూప్ పర్సన్ తో కంపేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాగే ఫాలో అవుతాం, n స్క్వేర్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ వస్తుంది. అంటే ఒక దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసి సెకండ్ గ్రూప్ లో లేదా అదే గ్రూప్ లో అందరితోని కంపేర్ చేయాలి అన్నప్పుడు n స్క్వేర్ అవుతుంది అనమాట. కోడింగ్ టర్మ్స్ లో ఏంటి అంటే లూప్స్ డిస్కస్ చేసుకున్నాం కదా జావాలో. సో ఒక లూప్ నెస్టెడ్ లూప్ అనుకున్నాం కదా, సో ఒక లూప్ లో ఇంకొక లూప్ రాస్తాం. ఫస్ట్ లూప్ దేనికి, ఒకళ్ళు సెలెక్ట్ చేయడానికి, సెకండ్ లూప్ దేనికి, కంపేర్ చేయడానికి. సో ఇలా కంపారిజన్స్ వచ్చి అందరితోని చేయాలి అన్నప్పుడు బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ వన్, ఇప్పుడు వరకు వచ్చిన దాంట్లో బిగ్ ఆఫ్ n స్క్వేర్ ద స్కేరియస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా ఇన్పుట్ 1 lakh అయితే నాది అవుట్పుట్ టైం ఎంత అవుతుంది, ఇంచుమించు ఎన్ని యూనిట్స్, 1 lakh స్క్వేర్. చాలా దారుణంగా ఉంది ఈ కాంప్లెక్సిటీ. అండ్ దీనికన్నా దారుణమైన కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 2 power n. సో బిగ్ ఆఫ్ 2 power n ఎలాంటి టైంలో వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బిట్ లాకర్ కాంబినేషన్ ఫైండ్. బిట్ లాకర్ అంటే ఏంటి, బిట్స్ అంటే ఏంటి, 0 లేదా 1. సో అలా 0s 1 ఇస్తూ మన లాకర్ పాస్వర్డ్ కనిపెట్టాలి. సో సపోజ్ ఫస్ట్ ఏంటి, 1 బిట్ లాకర్ తీసుకుంటాం అంటే ఓన్లీ ఒక నెంబర్ ఇవ్వాలి, అది కరెక్ట్ అయితే లాక్ ఓపెన్ అవుతుంది. సో దాని పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి, 2 పాసిబిలిటీస్ ఏంటి, ఎయిదర్ 0 ఆర్ 1. 0 అయినా అవ్వాలి, 1 అయినా అవ్వాలి. ఇప్పుడు 2 బిట్ తీసుకుంటాం, 2 బిట్ అయితే ఎన్ని వస్తుంది, 2 నెంబర్స్ అన్నమాట. అంటే 0 అవ్వచ్చు, 0 1 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11. అలా నాకు 4 పాసిబిలిటీస్ ఉన్నాయి, 00 01 10 11. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 4. ఇప్పుడు నా బిట్ లాకర్ ఇన్పుట్ పెంచుతాం. బిట్ లాకర్ ఎంత, 3 బిట్స్ అనుకుందాం. అంటే నేను 3 బిట్స్ ఇవ్వాలి, సో దట్ నా లాకర్ ఓపెన్ అయ్యేటట్టు. సో ఎన్ని కాంబినేషన్స్ ఉండొచ్చు అలా లాకర్ ఓపెన్ అవ్వడానికి, 8 పాసిబిలిటీస్.
000 001 010 011 100 అలాగా 8 వస్తాయి. మనం మాన్యువల్‌గా రాస్తూ ఉంటే మనకు తెలుస్తది. మళ్ళా 4 అయితే ఎన్ని? 4 అయితే 16 వస్తాయి 4 అయితే. అలాగొస్తుంది. ఇక్కడ చూస్తే మనకు 2 టేబుల్ కనిపిస్తుంది. 2 2 4, 4 2 8. సో, మన ఇన్‌పుట్ సైజ్ +1 చేస్తూ ఉంటే ఇంటూ 2 టైమ్స్ అవుతుంది. డబుల్ అవుతుంది కదా! సో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా ఎంత ఇస్తామో అంతవరకు. దీన్ని సింపుల్ నొటేషన్ ఏంటి? ఎక్స్‌పోనెన్షియల్ నొటేషన్‌లో రాస్తాం. 2 పవర్ n. సో, n అనేది 2 అయితే 2 స్క్వేర్ 4, n అనేది 3 అయితే 2 క్యూబ్ 8 అలా. సో, n ఎంతైతే అంత. ఇక్కడ వరకు బానే ఉంది. 8, 3 అయితే 8 అలా. సో, ఇది ఎంతో స్పేరియస్ టైమ్ కాంప్లెక్సిటీ అంతే. చూద్దాం. ఇక్కడ పాస్వర్డ్ లెంత్ 10 బిట్ లాకర్ అనుకో. నేను 10 ఇచ్చాననుకోండి. టోటల్ కాంబినేషన్స్ 1024 వస్తుంది. ఇంచుమించు టైమ్ క్రాక్ చేయడానికి అంటే ఒక హ్యాకర్ క్రాక్ చేస్తే 0.001 సెకండ్స్ పట్టిందనుకోండి టైమ్ కాంబినేషన్స్ ఫైండ్ చేయడానికి. 20 బిట్స్ ఇచ్చాననుకోండి. ఇంచుమించు ఎంత 1 మిలియన్ వస్తుంది. 1 సెకండ్ అనుకోండి. 30 బిట్స్ ట్రిలియన్సో సంథింగ్ ఎంత వచ్చింది. అది 16.6 మినిట్స్. 50 బిట్స్ అయితే మరి ట్రిలియన్స్ కూడా కాదు ఇంకా చాలా పెద్దది. చాలా పెద్ద నెంబర్. ఎన్ని జీరోస్ ఉన్నాయో చూడొచ్చు. 35 ఇయర్స్ పడుతుంది. ట్రాక్ చేయడానికి. ఇదే టైమ్ రేంజెస్ తీసుకుంటే. ఇప్పుడు అదే నేను 128 ఇచ్చాననుకోండి, ఇంకా ఊహించలేం అంత పెద్ద మ్యాసివ్ నంబర్ అన్నమాట. అది టైమ్ ట్రాక్ చేయడానికి అండ్ కాంబినేషన్స్ ఫైండ్ చేయడానికే యూనివర్స్ కన్నా నాకు చాలా టైం పడతది. అప్పటికి వరల్డ్ ఉంటదో లేదో కూడా తెలీదు. అంత టైం పడతది. సో, ఇక్కడ తెలిసిపోతుంది ఎంత స్కేరియస్ట్. అది కూడా చూడు ఎంతో కాదు 128 బిట్స్ అయితే. ఇప్పుడు ఏదో 1,00,000, 1 ట్రిలియన్ ఏస్తే అసలు ఊహించుకోలేము. అంత టైం పడుతుంది. అన్ని టైమ్ యూనిట్స్ తీసుకుంటుంది. సో, దిస్ ఇస్ ద మోస్ట్ స్కేరియస్ టైమ్ కాంప్లెక్సిటీ 2 పవర్ n అనేది. సో, మనం కోడ్ రాసినప్పుడల్లా రియల్ టైమ్‌లో ఏదైనా టెక్నిక్స్ ఆలోచించినా అసలు ఇలాంటి టైమ్ యూజ్ చేసేటట్టు మాత్రం చేయకూడదు. ఎప్పుడైతే మనకి n లార్జ్ అవ్వాలో అలాంటి అలాంటి కేసెస్‌లో ఇలాంటి టైమ్ వచ్చే సొల్యూషన్ మనం అసలు తేయకూడదు. అది ఎప్పుడు జరుగుతుంది? మనం డీఎస్ఏలో ప్రో అయినప్పుడు జరుగుతుందన్నమాట. సో, ఇది మన ఆర్డర్. సో, ఇది మన ఆర్డర్. బిగ్ O 1, బిగ్ O log n, బిగ్ O n, బిగ్ O n log n, n స్క్వేర్, బిగ్ O 2 పవర్ n. ఫాస్టెస్ట్, స్లోయెస్ట్. సో, ఇయన్నీ ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? ఎలాంటి కేసెస్‌లో ఎలాగా డినోట్ చేస్తాము? ఎలాంటి కాంప్లెక్సిటీస్ ఎలాంటి కేసెస్‌లో వస్తాయి? ఏది ఫాస్టెస్ట్, ఏది స్లోయెస్ట్? అన్నితో ఉన్నప్పుడు ఎన్‌కి ఆ టైమ్ కాంప్లెక్సిటీకి రిలేషన్ ఏంటి? మనం n ఎంత పెద్దది చేస్తే మనకి ఎన్ని కౌంట్ అవుతుంది? దాన్ని బట్టి టైమ్ కాంప్లెక్సిటీ చూస్తాము. అండ్ అలాంటి టైమ్‌లో మనం కాన్స్టెంట్స్ ఇగ్నోర్ చేయాలి. డామినెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? అవి కూడా మన ఈ ఎగ్జాంపుల్స్‌లో డిస్కస్ చేసాము. సో, ఇది టైమ్ కాంప్లెక్సిటీ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసరికి స్పేస్ కాంప్లెక్సిటీ. సో, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే లైక్ హౌ మచ్ మెమరీ. Okay, so it's a measure of amount of extra memory an algorithm needs to execute. Also a function of input size n. So n అనే సైజ్ ఇస్తే మనకి అల్గోరిథం అండ్ ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటుంది. అసలు అల్గోరిథం కి ఏమి ఇస్తాము? ఒక ఇన్పుట్ ఇస్తాము, మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తాం. సో ఇన్పుట్ స్పేస్ వదిలేసి ఎక్స్ట్రా ఎంత స్పేస్ తీసుకుంది, ఆ స్పేస్ అలాగా ఎంత అమౌంట్ అనేది ఎన్ని యూనిట్స్ లో తీసుకుంటున్నాము ఎన్ సైజ్ బట్టి చెప్తాము. దాన్నే స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. సో ఆ ఎక్స్ట్రా స్పేస్ టెర్మినాలజీ కింద ఆక్సిలరీ స్పేస్. సో ఆక్సిలరీ స్పేస్ అంటే ఎక్స్ట్రా వర్కింగ్ స్పేస్ లైక్ వేరియబుల్స్, అరేస్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ ఏమైతే ఉందో అవి ఫంక్షన్ కాల్ స్టాక్స్. అంటే మల్టిపుల్ టాస్క్స్ ఉన్నాయనుకోండి. ఒక టాస్క్ తర్వాత ఒక టాస్క్ పిలుస్తాము. టాస్క్ అంటే మన తర్వాత థర్డ్ టాస్క్ వెళ్ళాం, థర్డ్ టాస్క్ సెకండ్ టాస్క్ వెళ్ళాం. ఇది కూడా స్పేసే. మనం కౌంట్ చేసుకుంటాం. ఇంటర్నల్ గా మనకి ఆ ప్రాసెసింగ్ జరుగుతుంది. స్టాక్ అనేది. స్టాక్ అంటే లైక్ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనుకుందాం. అలాగా. సో అలాగా ఎక్స్ట్రా వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇన్పుట్ కాకుండా అదంతా ఆక్సిలరీ స్పేస్ అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాము? సేమ్ బిగ్ ఓ నోటేషన్ టైమ్ కాంప్లెక్సిటీ లాగే. వరస్ట్ కేస్ మెమరీ యూసేజ్. బిగ్ ఓ అంటే వరస్ట్ కేస్ అనుకున్నాం కదా అది. సో స్పేస్ అల్గోరిథం కి మోస్ట్లీ బిగ్ ఓ నోటేషన్ యూస్ చేస్తాము. బిగ్ ఓ 1 అంటే ఏంటి? కాన్స్టెంట్ స్పేస్ ద బెస్ట్ అన్నమాట. అండ్ బిగ్ ఓ 5 అంటే లీనియర్ స్పేస్. కాన్స్టెంట్ స్పేస్ అంటే ఏంటి? ఇన్పుట్ ఎంతైనా కానీ ఒక 10 అయినా 100 అయినా 1,00,000 అయినా మనం స్పేస్ కొంచెమే యూస్ చేస్తున్నాం అలాంటి టైం అన్నమాట. బిగ్ ఓ 5 అంటే లీనియర్ స్పేస్. సో మనం n తీసుకుంటే n ఉండాలి. స్పేస్ కూడా 10 ఉంటే 10 మెంబర్స్ కి సంబంధించినట్టు ఉండాలి. ఇన్పుట్ 1,00,000 ఇన్పుట్ ఉంటే 1,00,000 సంబంధించిన అంత స్పేస్ ఉండాలన్నమాట అలా. సో స్పేస్ కాంప్లెక్స్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే లైక్ మన అల్గోరిథం విల్ క్రియేట్ న్యూ డేటా స్ట్రక్చర్ దట్ గెట్స్ బిగ్గర్ ఇఫ్ ఇన్పుట్ n గెట్ బిగ్గర్. కొత్త డేటా స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందా? అండ్ n తో రిలేషన్ ఏంటి? n పెరుగుతుందా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవాలి. లేదు, మనకి న్యూ డేటా స్ట్రక్చర్ అవసరం లేదు అంటే ఫ్యూ వేరియబుల్స్, ఫిక్స్డ్ వేరియబుల్స్. ఇప్పుడు 10 ఉన్నా నేను 2 వేరియబుల్స్ వాడతా, 100 ఉన్నా 2 వేరియబుల్స్ వాడతా. అలాంటి టైంలో గో ఆఫ్ 1 సపోజ్. కాదు నాకు కొత్త డేటా స్ట్రక్చర్ కావాలి. సపోజ్ లైక్ లిస్ట్ అనుకుందాం. ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు నాకేంటో ఒక లిస్ట్ కావాలి. సో అలాంటి టైంలో 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ సరిపడేంత లిస్ట్. అలా ఉన్నప్పుడు బిగ్ ఆఫ్ n. ఇప్పుడు ఈ రెండు అర్థం చేసుకోవడానికి బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ స్పేస్ కి గెస్ట్ కౌంట్. ఇప్పుడు సపోజ్ మన ఇంటికి కొంతమంది గెస్ట్ వచ్చారు. ఎంతమంది వచ్చారో నాకు ఇంకా తెలియదు. సో వచ్చి రాగానే ఫస్ట్ ఏం చేస్తారు? కిచెన్ కి వెళ్తారు. కిచెన్ కి వెళ్ళాక మదర్ ఏం చేస్తారు? నాన్న కౌంట్ చెయ్యి, బయట ఎంతమంది వచ్చారో టీ పెట్టాలి అని చెప్తారు. మనం ఏం చేస్తాము? చాటుగా నుంచొని ఫస్ట్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చారు, అలా కౌంట్ అంటే ఏంటి? ఇంకా బేసిక్ గా చెప్పాలంటే నేను ఫస్ట్ కౌంట్ 0 ఉంటుంది. నేను ఫస్ట్ అంకుల్ వచ్చారు, కౌంట్ 1, ఆంటీ వచ్చారు, కౌంట్ 1 కి ఇంకొక 1 యాడ్ 2 అలాగా. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు వచ్చారు, కౌంట్ 2 + 1
మళ్ళీ 3 వస్తుంది, 3+1 అలా కౌంట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కౌంట్ చేసుకున్నప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ ఏంటి, కౌంట్ అనే ఒక వేరియబుల్, ఒక బాక్స్ లో ఫస్ట్ 0 ఉంటుంది, నెక్స్ట్ 1, 2, 3 అలా పెంచుకుంటూ వెళ్తున్నా. సో నాకు 10 మెంబర్స్ వచ్చినా, 1,00,000 మెంబర్స్ వచ్చినా, ఎంతమంది వచ్చినా సరే నా వేరియబుల్ మాత్రం కౌంట్ అంతకుమించి ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు నేను. ఇక్కడ టైం గురించి స్పేస్. సో నా వేరియబుల్ మాత్రం మారట్లేదు, అదే ఉంటుంది. సో వెళ్ళి 10 మెంబర్స్ వచ్చారు మమ్మీ అని చెప్తాము, వాళ్ళు టీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడితో నా అల్గోరిథం అయిపోయింది, జస్ట్ కౌంట్ చేసేసాను. సో ఇలాంటి కేసెస్ ని బిగ్ ఆఫ్ 1 కాన్స్టెంట్ స్పేస్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు లీనియర్ స్పేస్ అర్థం చేసుకోవాలంటే, సపోజ్ మన ఇంటికి గెస్ట్ లంచ్ టైంలో వచ్చారు, ఓకేనా. సో ఫస్ట్ ఒక మెంబరే వచ్చారు, కౌంట్ తెలుసు మనకి 1 మెంబర్ వచ్చారని. ఇప్పుడు వాళ్ళకి భోజనం వడ్డించాలి. భోజనం వడ్డించాలంటే ఫస్ట్ నేను ఒక ప్లేట్ తెచ్చుకోవాలి, నాకు ఎక్స్ట్రా స్పేసే కదా. సో ప్లేట్ తెచ్చుకుని అందులో ఐటమ్స్ పెట్టి సర్వ్ చేస్తున్నా. సర్వ్ చేయడం అయిపోయేసరికి అల్గోరిథం అయిపోయింది. ఎక్స్ట్రా స్పేస్ ఏంటి, ప్లేట్ తెచ్చుకున్నా, ప్రాసెసింగ్, ఐటమ్స్ పెట్టా, సర్వ్ చేసా, అయిపోయింది, ఇచ్చేసా, అవుట్పుట్ ఇచ్చేసా వాళ్ళకి. సో ఇలా 1 మెంబర్ వచ్చినప్పుడు 1 ప్లేట్ వచ్చింది. ఇప్పుడు 10 మెంబర్స్ వస్తే ఏమవుతుంది, నేను 10 ప్లేట్స్ తీసుకోవాలి. సో నా స్పేస్ పెరిగింది, నా స్పేస్ యూనిట్ ఏంటి ఇక్కడ, ప్లేట్. స్పేస్ 10 పెరిగినాయి. సో ఇప్పుడు 100 మెంబర్స్ లేదు, ఓకే, 1,00,000 వస్తే ఏం చేయాలి, 1,00,000 స్పేస్ యూనిట్స్ అంటే 1,00,000 ప్లేట్స్ కావాలి నాకు. ఇచ్చాను, సర్వ్ చేశాను, అల్గోరిథం ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ నా స్పేస్ యూనిట్స్ ఎంత, కాంప్లెక్సిటీ ఎంత, లీనియర్ స్పేస్ బిగ్ ఆఫ్ n. సో ఇది బిగ్ ఆఫ్ 1 బిగ్ ఆఫ్ n స్పేస్ అన్నమాట. అండ్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఒమేగా అండ్ తీటా అంటే బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, టైం కాంప్లెక్సిటీస్ అనేవి సేమ్. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్లేట్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుంటే పర్ఫెక్ట్ n ఎంతైనా ఉండబట్టి యావరేజ్ కేసు అని ఏదైనా n ఎంత ఉంటుంది, స్పేస్ కంపల్సరీ కావాలి. సో ఇది వరస్ట్ కేసు అనమాట. ఇక్కడ ఇలా ఈ 2 కేసెస్ ఉండవు, మోస్ట్లీ సేమ్. సో ఇక్కడ ఓన్లీ బిగ్ నోటేషన్ మాత్రమే యూస్ చేస్తాం మనం. అండ్ ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మనకి ఒక సూడో కోడ్ ఇచ్చి టైమ్ స్పేస్ రెండు క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, దాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ స్మాల్ ఎగ్జాంపుల్ తో. కోడ్ ఫుల్ గా అర్థం చేసుకోలేదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో పబ్లిక్ ఇంట్ ఫైండ్ సమ్. సో ఫైండ్ సమ్ అనేది నా టాస్క్ పేరు అనమాట. నా టాస్క్ ఏంటి, సమ్ ఫైండ్ చేయాలి. అండ్ ఇంట్ అరే అండ్ ఇంట్ ఎన్, ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇచ్చారు. ఇన్పుట్ ఇచ్చినప్పుడు మన స్పేస్ కన్సిడర్ చేయట్లేదు, అది వాళ్ళు ఇచ్చింది, అంటే వాళ్ళు ఫిక్స్డ్ అనమాట. సో అరే అంటే లిస్ట్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం. లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎన్ అనేది కొంతమంది ఎన్. సో మనం జాబ్ ఏంటి, ఎలిమెంట్స్ ఒక సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే నేను ఒక వేరియబుల్ తీసుకోవాలి, సమ్ అనే వేరియబుల్. ఇనిషియల్ గా 0 కౌంట్ ఎలా తీసుకున్నామో అలాగా సమ్ అనే వేరియబుల్ 0 తీసుకున్నాం. ఇప్పుడు సమ్ అనే వేరియబుల్ 0 తీసుకున్నప్పుడు నాకు స్పేస్ ఎంత, ఒక బాక్స్ పెట్టుకున్నా. సో నా స్పేస్ కాన్స్టెంట్ అనమాట, అది ఎంత నెంబర్ అయినా సమ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, దీన్నే పెంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈచ్ మెంబర్ ని ట్రావర్స్ చేయాలి, ఈచ్ మెంబర్ విజిట్ అవ్వాలి, విజిట్ అయ్యి సమ్ పెంచుకోవాలి. సో దానికి లూప్ వాడా, ఫర్ లూప్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ i ప్లస్ ప్లస్. ఇక్కడ i అనేది ఒక కొత్త వేరియబుల్. ఇది దేనికి వాడుతున్నాము, విజిట్ చేయడానికి, అంటే ఫస్ట్ నెంబర్ విజిట్ చేసాము, సెకండ్ నెంబర్ అలాగా పెంచుకుంటూ వెళ్ళడానికి, విజిటింగ్ పెంచుకోవడానికి, ఇది నాకు కావాల్సిన సమ్ పెంచుకోవడానికి. సో ఇది కూడా ఒక బాక్స్, ఇది కూడా ఎక్స్ట్రా స్పేస్ అనమాట. అండ్ కూపన్ విజిట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, సమ్ వేరియబుల్ ని అరే లిస్ట్ లో ఉన్న పర్సన్ వాల్యూని రీప్లేస్ సమ్ చేసుకుంటున్నా, పెంచుకుంటున్నా. సమ్ 0 నుంచి ఫస్ట్ పర్సన్ యాడ్ చేసా, నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ వచ్చిన వాల్యూ 10 ఉంది అనుకోండి, 10 కి నెక్స్ట్ పర్సన్ వాల్యూ యాడ్ చేసా. అలా చేసిన తర్వాత మొత్తం లూప్ లాస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ వరకు అయిపోయిన తర్వాత సమ్ రిటర్న్ చేశాను, అంటే నా అవుట్పుట్ ఇచ్చేసాను. సో ఇక్కడ చూస్తే స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, రెండు కూడా కాన్స్టెంట్. ఎందుకంటే n ఎంత పెరిగినా, ఇప్పుడు n 1,00,000 అయింది అనుకోండి, i వాల్యూ 0 నుంచి నెంబర్ మారుతుంది కానీ స్పేస్ మారట్లేదు. సో ఇక్కడ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్. సో బేసికల్ గా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కాన్స్టెంట్ స్పేస్. టైం కాంప్లెక్సిటీకి వస్తే ఇనిషియలైజ్ చేయడం, వేరియబుల్ 0 అసైన్ చేయడం, ఇవన్నీ కాన్స్టెంట్ టైం. సో ఇక్కడ మెయిన్ ఏంటి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో విజిట్ చేస్తున్నా, ఫస్ట్ నెంబర్ వెళ్ళా, సెకండ్ నెంబర్ వెళ్ళా, అలాగా థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి యాడ్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ లాజిక్ ఏదైనా అవ్వనివ్వండి. ఇప్పుడు యాడ్ చేయడం ఎంత, బిగ్ ఆఫ్ 1, జస్ట్ ఉన్న నెంబర్ యాడ్ చేయడం కాన్స్టెంట్ టైం. ఇప్పుడు నేను విజిట్ చేసేది మాత్రమే టైం పెరుగుతుంది. ఇప్పుడు నేను 10 మెంబర్స్ ఉంటే 10 ఆపరేషన్ చేయాలి, 100 ఉంటే 100 ఆపరేషన్ చేయాలి. సో n ఎంత ఉంటే అన్ని ఆపరేషన్ చేయాలి. సో టైం కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ ఆఫ్ n. సో ఇది స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.